ఆశే లేని మనసుకి శ్వాసవయ్యావు, చప్పుడు చెయ్యని గుండెకి ప్రాణం పోసావు, అందం చూడని కంటికి నీ రూపం చూపావు, ఎదలో కలల అలలను తట్టిన హరివిల్లు అది నీ చిరునవ్వు. మాయా, ఆ నవ్వుకు అర్థమేంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కళ్ళలోకి సూటిగా చూస్తూ నవ్విందంటే దానికి ఒకే అర్థం. హలో, లేచావా? ఎందుకు? విష్ చేయలేదు కదా. గుడ్ మార్నింగ్. ఆవిష్ కాదు, ఆవిష్. ఏంటి? నాకు డౌట్, నువ్వు అందంగా ఉన్నావా లేక అందమే నీలా ఉంటుందా? హలో, హలో, లేచావా? ఎందుకు? నువ్వు నన్ను విష్ చేయలేదు కదా. గుడ్ మార్నింగ్. ఆవిష్ కాదు, ఆవిష్. ఏడ్చావులే, లేవ్. ఏమాయా, ఇంత లేట్ అయింది? అక్క గుడికి రమ్మనింద్రా, తప్పించుకొని వచ్చేసరికి లేట్ అయింది. హలో,
అవును, నువ్వంటే నాకు చాలా ఇష్టం తేజు. అయ్యో, అవును, నీకు నా ప్రాణమైన ఇస్తా తేజు. ఏంటో వీళ్ళ ప్రామిసెస్. అవునరా, నా కోసం నీ ప్రాణమైనా ఇస్తావా? ఆ, ఆ, రేపిస్తాలే. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పు. అది కూడా రేపే చెప్తాలే. మాయా, ఈవినింగ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, సో లైట్గా. నాకు ఇష్టం లేదు వాసు. సరే మా, సరే అంటే తాగను. హే వాసు, నా కోసం నీ అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మాయా, నేను అప్పుడప్పుడు తాగుతాను, అది నాకు ఇష్టం. కానీ నేను తాగితే నాకు కలిగే సంతోషం కన్నా నీ మాట వినడంలో నాకు కలిగే సంతోషం ఇంకా ఎక్కువ మాయా. నేను తాగితే నాకు కలిగే సంతోషం కన్నా నిన్ను సంతోషపెట్టడంలో నాకు కలిగే సంతోషం ఇంకా ఎక్కువ మాయా. నేను తాగను మాయా, బికాస్ ఐ లవ్ యూ. ఏమైందిరా? నాకేనా? నాది నాకే ఇస్తావేంటి? నువ్వే నా ప్రాణం, నిన్ను నీకే ఎలా ఇవ్వగలను? హలో వాసు, మాయా, అక్క గుడికి వెళ్దామందిరా, సో కలవడం కుదరదు. ఓకేనా? సరే, బాయ్. బాయ్, లవ్ యూ. ఏంటి, ఒకరోజు కలవకపోతే ఏమన్నా అయిపోతుందా? డైరెక్ట్ ఇంటికి వచ్చేయడమేనా? అంత ఓవర్ యాక్షన్ అవసరమా? రేపు కలుద్దాం మాయా. హలో మాయా. సరే మాయా, సరే మాయా, వచ్చేస్తా మాయా. బాయ్ మాయా. చూడు వాసు, నీతో కొంచెం మాట్లాడాలి. నాకు నువ్వే ప్రపంచం కాదు. నీతోనే టైం స్పెండ్ చేయాలంటే కష్టం. నీ మీద ప్రేమ లేక కాదు, నేను వేరే వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలి. నాకు పేరెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ నీడ్ టు స్పెండ్ టైం విత్ దెమ్. సరే, ఏదో నువ్వు నేను లేకుండా ఉండలేవు కాబట్టి నేను ఫ్రీగా ఉన్నప్పుడు నీకు కాల్ చేస్తా. అంతేకాని నువ్వు నాతో మాట్లాడకు అండ్ టచ్లో కూడా ఉండకు. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. మాయా, నేను లేకుండా నువ్వు ఉండలేవు, అందుకే నువ్వు నాతో మాట్లాడుతా అంటే అది నీ స్వార్థం అవుతుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను, అందుకే నువ్వు నాతో మాట్లాడుతా అంటే అది నాపై జాలి అవుతుంది. నాకు ఈ రెండు వద్దు. ఆ రెండింటినీ అన్నిటినీ మించిన ప్రేమ కావాలి మాయా. నాకు మాయ ప్రేమ కావాలి. చూడు, ఇవంతా సినిమాల్లోనే బాగుంటాయి, నిజంగా కాదు. అయినా నేను చెప్తున్నా కదా, నేను ఫ్రీగా ఉన్నప్పుడు నీకు కాల్ చేస్తా. అంతవరకు నాతో టచ్లో ఉండకు. లేదు, కష్టం అంటే మర్చిపో. మర్చిపోవడానికి నువ్వేం జ్ఞాపకం కాదు మాయా, నా జీవితం. జీవించాలే తప్ప
మర్చిపోలేను మాయా. నాకు ఇష్టం లేదు వాసు. నిత్య మాయను పిలువు, మాట్లాడాలి. కూర్చో వాసు, మనం ముందు మాట్లాడదాం. మాయను పిలువు నిత్య, మాట్లాడాలి. ప్లీజ్ వాసు కూర్చో, మనం మాట్లాడదాం. మాయను పిలువు నిత్య. ప్లీజ్ వాసు కూర్చో, మనం నిదానంగా మాట్లాడదాం. మాయను పిలువు నిత్య. ఇది మాయ ఐ డొనేషన్ ఫామ్, ఇది నాకెందుకు ఇస్తున్నావు? ముందు మాయను పిలువు. మాయా ఐ డొనేట్ చేసింది. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. తను చనిపోయి ఈ రోజుకి 3 days అవుతుంది. అవును మాయా, మనం ఈరోజు ఇంత క్లోజ్ అయిపోయాం కదా, ఒకరిని విడిచి ఒకరు ఉండలేము. ఒకవేళ రేపు నాకేమన్నా అయితే నువ్వేం చేస్తావు? అలా ఇంకెప్పుడు అనకరా. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తా. ఒకవేళ నాకే ఏమన్నా అయితే నువ్వేం చేస్తావు? బ్రతకలేను మాయా. బ్రతకాలి. ఒకవేళ రేపు నాకేమన్నా అయినా కూడా రోజు మనం వెళ్ళే పార్క్ రూపంలో, ఆ పూల రూపంలో, రోజు నువ్వు గీసి చూపించే ఆ స్కెచ్ రూపంలో నీతో ఉంటా వాసు. నీ ప్రతి మాటలో, ఆలోచనలో, క్రియలో నీతో ఉంటా వాసు. నువ్వేం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా నీ పక్కనే ఉంటా. నేను చచ్చిపోయానని నువ్వు చచ్చిపోతే మన ప్రేమని బ్రతికిచ్చేది ఎవరు వాసు? ఏమైందిరా? ఐ లవ్ యూ మాయా. మాయ మీదున్న ప్రేమని, మాయ తనకిచ్చిన ప్రేమని పంచడానికి వాసు పయనమవుతున్నాడు. ప్రియురాలు దక్కలేదని చావకండి, ఆ ప్రేమని బ్రతికించండి. ఆశయం నెరవేరలేదని చావకండి, ఆ ఆశయాన్ని బ్రతికించండి. దేవుడు ఈ జీవితాన్ని బ్రతికి పోరాడడానికి ఇచ్చాడు, కానీ చచ్చి ఓడిపోవడానికి కాదు.